తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ అంట. వచ్చే నెల 13న రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం. సంవత్సరానికి 100 కోట్లు అండి ఇతనికి. సంవత్సరానికి 100 కోట్లు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ గా అతను పెట్టే గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడానికి ఆయన సంవత్సరానికి 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడండి. శ్రమజీవులను పెట్టండి, తెలంగాణలో ఉన్న శ్రమజీవులను పెట్టండి, కళాకారులు. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఆయన తీసుకొస్తే గానీ పైసలు లేవని పొద్దున్న లేస్తే మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఏడాదికి 100 కోట్ల బ్రాండ్ అంబాసిడర్ గా. మళ్ళీ పక్క దేశం నుంచి ఈడ పోయే పరువేదో మళ్ళీ పక్క దేశం వాడు ముందు పోగొట్టినట్టు. ఇందుకు కదా మీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టేది, ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఇట్లా. ఇందుకు కదా తిట్టేది. ఇది తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ. వచ్చే నెల 13న రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ వచ్చే నెలలో తెలంగాణ రానున్నారు. ది జివో ఏటీ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్కు వచ్చే నెల 13న మెస్సీ రానున్నారు. తెలంగాణ రైజింగ్ ప్రమోషన్లో భాగంగా మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఇండియాలో ఒక బ్రాండ్ ఎండోర్స్మెంట్ కోసం సంవత్సరానికి దాదాపు 100 కోట్ల పైగా ఛార్జ్ చేస్తున్న మెస్సీ ఆయన ప్రముఖులను తెలంగాణ బ్రాండ్ కోసం ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయనను తెలంగాణకు ఆహ్వానించారట. అంటే 100 కోట్లు ఎవడ సొమ్మిది? అవును, ఎవడ సొమ్మిది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? ఎక్కడ పెడుతున్నారు పైసలు? లేవంటావు కదా. మా బట్టి గారు సమాధానం చెప్పాలి. మా బట్టి గారు ఏమి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయినాయి కదా, సప్పుడు చేయకుండా అత్తగారి. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎవడి పైసలు ఇవన్నీ కూడా? ఎవరి ట్యాక్స్ పైసలు అవన్నీ? ఏడాదికి 100 కోట్లు ఇచ్చి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టాలని అంత అర్జెంట్ అవసరం ఏముంది? ఇప్పుడు మెస్సీని మన దేశంలోని పెట్టుకుంటే మొన్న కావాలంటే మొన్న మా మహిళలు గెలిచిర్రు వరల్డ్ కప్. అవును, వాళ్ళని తీసుకురా ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది కదా. మెర్సీలో మెరిసిపెట్టుకొని తీసుకొచ్చిన వాడికి 100 కోట్లు ఇచ్చే బదులు ఇక్కడ వాడికి 20 కోట్లు ఇచ్చిన నడుస్తుంది కదా. హ్యాపీగా 20 కోట్లు ఏంది, 5 కోట్లు ఇచ్చినా తీసుకుంటారు మన వాళ్ళు. నడుస్తుంది కదా. వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది. మన ఇండియా టీంని ప్రోత్సహించుకోవాలి కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 100 కోట్లు ఇస్తాడు. ఇప్పుడు మిస్టర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడితే వైఎస్ఆర్ మార్క్ అని పాట పాడడం కాదు, పంచగట్టుకోవడం కాదు. జర పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏ రకంగా బండబూతులు తిడుతున్నారు మిమ్మల్ని, పైసలు లేవు అనుకుంటే 100 కోట్లు ఏ రకంగా పెడుతున్నారు మీరు అనేది ఆలోచించుకోవాలి. మొన్న కూడా ముఖ్యమంత్రి అంటుండే 5,000 కోట్లు మాకు బకాయిలకే పోతున్నాయి, 13,000 కోట్లే మిగులుతున్నాయి, నన్ను కోసిన పైసలు రావు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ 5,000 వంచుతారు. 5,000 150 కోట్లు ప్రత్యేకంగా ఒక జూబ్లీ హిల్స్ కి పంచి పెట్టడానికే 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు పార్టీలు. మరి ఈ పైసలు ఏడకేళ్ళు వచ్చినాయి. ఇదేదో అభివృద్ధి మీద పెట్టుంటే జూబ్లీ హిల్స్ లో ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా రాదు. అవును, డబ్బులు ఇవ్వకుంటే ఓట్లేయం మేము, ఓటర్లమే, మాకు ఇవ్వాల్సిందే. మిడిల్ ఫస్ట్ మారాల్సింది వీళ్ళు అలవాటు చేసిర్రు, పబ్లిక్ మారాలి. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అలవాటు చేసిర్రు, రాజకీయ నాయకులే. నార్త్ లో ఎక్కడ లేదు. మళ్ళా నార్త్ లో ఒక ఎన్నిక వస్తే ₹1 కోటి ఖర్చు పెడితే ఎక్కువ. అసలు అక్కడ గన్ మ్యాన్లు సింపుల్ గా ఉంటారు, వాళ్ళు ఏదో బిల్డప్ ఇయ్యారు అక్కడ. అదే అంటున్నప్పుడు దీన్ని అలవాటు చేసింది ఎవరు? మళ్ళీ ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలే, మళ్ళీ వాళ్ళే. యాక్చువల్గా టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఇది యాక్చువల్ గా దీన్ని చంద్రబాబు నాయుడు అలవాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు 150 కోట్లు వాళ్ళు కూడా ఏంది, ఎట్లాగో మాకు మేనిఫెస్టో ఏం చేస్తలేరు కదా, ఇట్లనన్నా తీసుకుందామని వాళ్ళు తీసుకుంటున్నారు. అవును, ఇప్పుడు బేసిక్గా ఓటర్ మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే ఓటుకి ఎంత ఇస్తారు అనే కాన్సెప్ట్, ఓట్లు వచ్చినాయి అంటే ఏమి ఇస్తారు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం. జయలలిత లాంటి వాళ్ళే టీవీలు పంచి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు